మీరు చూడొచ్చు ఇక్కడ పాంతర్లపాడు శ్రీనివాసరెడ్డి గారి తోట గ్రాండ్ విటారా కొట్టిన ఫీల్డ్ అయితే ఈ మాదిరిగా ఉంది. ఎక్సలెంట్గా ఫ్లవరింగ్, అదే మాదిరిగా దీనికి ముడతలు కానీ ప్లస్ గ్రోతింగ్ ఎక్సలెంట్గా రావడం జరిగింది. ఇంత ఎండలైనా కూడా ఇంత చిట్టాకులతోని సన్నాకులతోని కనబడుతుంది తోట. అదే మాదిరిగా ఈ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది. యాక్చువల్గా ఇది పేపర్ తోట నెంబర్ 1 ఉంది. ప్లస్ ఈ మందు కొట్టిన తర్వాత వచ్చే బొడ్డెలు ఈసారి చూడొచ్చు. మొత్తం పూతంతా పిందెగా మారిపోయింది. ఈ విధంగా పిందెగా మారిపోయింది. ఇది అనుభవం రైతు యొక్క తెలుసుకుందాము. ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే నెంబర్ 1గా అయితే ఉంది. రైతు యొక్క సాటిస్ఫాక్షన్ గురించి తెలుసుకుందాము. ఇది 2-3 ఎకరాల తోట అని చెప్పారు. ఇదే మాదిరిగా చూస్తే సన్న ఆకులతోని సన్న ఆకులతో చిన్న ఆకులు చిట్టి ఆకులతో దగ్గర గనుపులతోని ఇదైతే రావడం జరిగింది. ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాము. హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మున్యా నాయక్, అంశ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ చూసిన వాళ్ళు మొదటగా లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదే మాదిరిగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలపండి. ఈరోజు భాగంగా నేను పాంతర్లపాడు వచ్చానండి. ఒకసారి రైతుతో మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. మా ఏ ఊరు? పాతర్లపాడు మండలం తిమ్లాపాలెం. మీ సెల్ నెంబర్? 9573195752. ఓకే. ఇప్పుడు ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 10 ఇయర్స్ నుంచి మిరప తోటలు వేస్తున్నారు. తోటలు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాల తోట వేసారు. ఇప్పుడు ఇది మల్చింగ్ పేపర్. మల్చింగ్ పేపర్ ఎట్లా తెలుసు మీకు? అంటే ఈ సంవత్సరం కొత్తగా మాకు కొంతమంది రైతులు వేస్తున్నట్టు మనకు. ఇది మల్చింగ్ పేపర్ బెస్ట్ అంటావా? అది చూపెట్టు. సాధారణ తోట అది బెస్ట్ అంటావా? మల్చింగ్ పేపర్ సార్. మల్చింగ్ పేపర్ బెస్ట్ అంటావు. దానికి దీనికి ఒక వ్యత్యాసం ఏంటిది? గణపులు హైట్ మంచిగా, తెగుళ్ళ బారి నుంచి కూడా మంచిగా ఉంటుంది. తెగుళ్ళ బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇంకా మంచిగా పై ముడత కానీ కింది ముడత కానీ తెగుళ్ళు కొద్దిగా వైరస్ తక్కువ. ఇంకోటి నీళ్లు కట్టుకోవడానికి కూడా మీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి అది ఒక ఈజీ అవుతుంది. ఇంకా దీనివల్ల లాభాలు కూడా కొంచెం మంచిగా ఉంటాయి. ఎరువులు కానీ డ్రిప్ వల్ల వెంచర్ మంచిగా ఎక్కించుకోవచ్చు. అంటే మీకు పెట్టుబడి తగ్గుతుంది అన్నట్టు. అంటే దీని మీద శ్రమ తగ్గుతుంది. అంటే మీరు పాటు చేసుకోవడం కానీ పాటు చేసుడు లేదు, ప్లస్ కలుపు తీసుడు లేదు. కలుపు తీసుడు అంటే ఉంటది కానీ తక్కువ అంటారు. కాకపోతే మందు మధ్యలో గడ్డి మందులు కొట్టుకుంటావు. మధ్య స్థలాల్లో గడ్డి మందు కొట్టుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 90 డేస్ అవుతుంది. 90 రోజుల పంట. 90 రోజుల పంటకు ఇప్పుడు ఇంత మంచిగా రావడానికి ఇప్పుడు బాగా గ్రోతింగ్ వచ్చింది కదా. గ్రోతింగ్ వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది, బాగా వచ్చింది. ఈ రావడానికి ఏ మందు కొట్టారు? గ్రాండ్ విటారా. ఒకసారి చూపెట్టు. కొట్టే మందు గ్రాండ్ విటారా. ఈ 2 మందులు కొట్టారు. 2 బాటిల్ తక్కువ రేట్లలో. ఇది దీని ద్వారా ఏమేమి పోయింది? పై ముడత, కింది ముడత, ఫ్లవరింగ్, గ్రోతింగ్, సైడ్ బ్రాంచెస్, కాప్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ పూత ఇంతకు ముందు ఉండేనా? లేదండి. ఇప్పుడు ఈ గ్రాండ్ విటారా కొట్టిగానే వచ్చింది. గ్రాండ్ విటారా కొట్టిన తర్వాత ఇంత పూత వచ్చింది, ఇంత ఫ్లవర్ వచ్చింది. బాగుందంట. హైట్ కూడా వచ్చింది. హైట్ వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, ప్లస్ ఫ్లవరింగ్ వచ్చింది, హైట్ వచ్చింది. ఒకసారి ఇవ్వండి. గ్రాండ్ విటారా. ఈ 2 గ్రాండ్, ఇది విటారా. ఏ న్యాచురల్ డివైడెడ్ హెర్బల్ ప్రొడక్ట్. ఇది ఒకసారి చూసినట్లయితే ఇట్లా గ్రాండ్ విటారా. సో ఇది ఈ మందు యొక్క పనితనాన్ని ఇప్పుడు రైతు మాటల్లో తెలుసుకుంది ఏంటంటే ఎక్కువ శాతం పూత వచ్చింది. దీంట్లో 4 వెళ్తాయండి. ఇందులో గ్రాండ్లో 2 డబ్బాలు, ఇందులో 1 డబ్బా, 1 ప్యాకెట్, 4 అయితే వెళ్తాయండి. అయితే ఇది ఇప్పుడు దీని ద్వారా మీకు మంచి పూత వచ్చింది అంటావు. ఫ్లవర్ వచ్చింది. అది ఫ్లవర్ వచ్చిన ఫ్లవర్ పిందెగా మారుతుంది. బాగుంది అంటావు. ఇంకోటి గనుపులు ఎంత దూరం వచ్చిందా? దగ్గర చిన్న ఆకు వచ్చింది. ఒకసారి చూపెట్టు. ఇది సన్న ఆకు, చిన్న ఆకులతోని దగ్గర గనుపులతో వచ్చింది. ఇది దగ్గర గనుపులు, ఎక్కువ గనుపులతోనే వస్తుంది.
దీనిలో ఏమైనా మీకు దాని నల్లి ఉండేనండి? నల్లి లేదండి. నల్లి లేదు, నల్లి లేదు, ముడత లేదు, లేదు, కింది ముడత పై ముడత అంటే లేదు. లేదు. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి వస్తున్నాయి కదా, ఇది దేని వల్ల వచ్చింది? ఇది గ్రాండ్ విటారా కొట్టడం వల్లనే ఈ పిందెలు జాగుతున్నాయి. పూత పిందెగా మారింది, ఫ్లవర్ వచ్చింది, మంచి పిందెగా మారింది. బాగుందంటావు. ఒకసారి చూపెట్టు. ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు అంటావు. ఎక్సలెంట్ అంటావు. ఈ మాదిరిగా ఇంత మాదిరిగా వచ్చింది. సో ఇప్పుడు మీ దాంట్లో కొమ్మకూలుడు కూడా ఉంది కదా? కొమ్మకూలుడికి ఏమేమి మందు కొట్టారు? మేము కోనికా కొట్టారు. ఇంకా రోకో కొట్టారు. ఇంకా మెరివాస్ డియో కొట్టారు. ఇంకా ప్లాంటోమేషన్, ప్లాంటోమేషన్ ఇవన్నీ కొట్టేసరికి బాగా ఉద్రిక్తత ఎక్కువైంది కాబట్టి దానివల్ల అది ఆగింది. ఇప్పుడైతే లేదు కదా, కొమ్మకూలుడు అలాంటిది ఏమీ లేదు. దాని తర్వాత ఈ మందు కొట్టుకున్నావు. ఇప్పుడు దీని తర్వాత ఇది కొట్టుకున్నా కదా, ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఒక వారం అవుతుంది. వారంలో ఈ మాదిరిగా వచ్చింది. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ మందు కొడతావు? మళ్ళీ రెండోసారి కూడా గ్రాండ్ విటారా కొడతావు. ఓకే అండి, ఎక్సలెంట్ అండి. అది బాగుంటది. అది కూడా కొట్టుకున్నా కూడా నీకు నెంబర్ 1. ఇప్పుడు ఇంకా ఫ్లవర్ వచ్చి ఇంకో కాపు రిజల్ట్ బాగా వచ్చి రెండోసారి కూడా మళ్ళీ కొట్టాలనిపిస్తుంది. ఓకే, రెండోసారి కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొడతావు. అంత బాగుందంటావు. ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు ఇది నీకు ఫ్లవర్ వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది, పై ముడత కింది ముడత పోయింది, నల్లి పోయింది, బ్లాక్ ట్రిప్స్, రెడ్ మైట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అది కూడా ఖతమే లేదు. నీకు దగ్గరికి మేజర్ గా నీకు యాక్చువల్ గా దగ్గర కనుపులు ఈ దగ్గర కనుపులతో చిట్టి ఆకులతో సన్న ఆకులతో వచ్చింది. బాగా వచ్చింది అంటావు. ఓకే, అదే మాదిరిగా నేను రైతు సోదరులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టకుండా తక్కువ రేట్లో మీరు ఇలాంటి మందుని మీకు అన్ని విధాలుగా ఒకటే మందు అన్నిటికీ పరిష్కారం కావాలంటే ఏం చేయాలి? మనం ఎగ్జాక్ట్లీ చిన్న ఆకులతోని, సన్న గ్రోతింగ్తోని, దగ్గర కనుపులతోని ఫ్లవరింగ్ బాగా వచ్చేటట్టు చూసుకుంటే ఎక్సలెంట్గా అందరికీ బాగుంటుందని నా అభిప్రాయం. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు నేను చెప్పే ఇంటిమేషన్ అయితే మీకు ముందుగా చేరుకుంటుంది. నమస్తే.